సదుం మండలంలోని 2 కోళ్ల ఫారాలలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదుం మండలంలోని పుత్తవారిపల్లి, అమ్మగారిపల్లి గ్రామాల్లోని 2 కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో కోళ్లను ఖననం చేయడానికి జిల్లా కలెక్టర్ పశు సంవర్ధక శాఖ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సదుం మండలంలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై చర్యలు తీసుకున్నందుకు పశు సంవర్ధక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖ సమన్వయంతో సదుం మండలం నుండి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎవ్వరూ బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సదుం మండలం మినహా మిగతా ఏ మండలాల్లో అసాధారణ కోళ్ల మండలు సంభవించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా సదుం మండలం పుత్తేవారిపల్లి, అమ్మగారిపల్లి, కమ్మమారిపల్లి గ్రామాలకు చెందిన 3 రైతుల కోళ్ల ఫారాల్లో అనూహ్యమైన సంఖ్యలో కోళ్లు మండలు సంభవించగా అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ మొదటి 2 కోళ్ల ఫారాల నుండి చనిపోయిన కోళ్ల శాంపిల్స్లు మధ్యప్రదేశ్ భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్ పంపగా చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పుత్తేవారిపల్లి మరియు అమ్మగారిపల్లి గ్రామాల్లోని 2 కోళ్ల ఫారాల్లోని కోళ్లను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసింగ్ ద్వారా బ్లీచింగ్ పౌడర్, సున్నంలను ఉపయోగించి కోళ్లను ఖననం చేయనట్టు పేర్కొన్నారు. కంభంవారిపల్లి గ్రామంలోని కోళ్ల ఫారానికి చెందిన కోళ్లు శాంపిల్స్ యొక్క నివేదిక భోపాల్ నుండి రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే దానిపై తగు చర్యలు తీసుకోమంటని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్టు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.